నేను మళ్ళీ ఏదో ఒక పుణ్యకర్మ చేయాలని అనుకుంటున్నాను. ఆ పుణ్యకర్మతో రాబోయే జన్మలో అయినా సుఖపడాలని అనుకుంటున్నాను. కనుక మీ నుంచి మేలు చేసే ఆ పుణ్యకర్మను గురించి వినాలని అనుకుంటున్నాను అంది కీటకం. అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 118వ అధ్యాయం. వ్యాసుడు కీటకానికి చెప్తున్నాడు, ఓ కీటకమా, నువ్వు తిరియగ్ జాతిలో పుట్టావు. అయినా కూడా మోహం చెందకుండా ఉండటానికి నేనే కారణం. నన్ను దర్శించటం వల్లనే నువ్వు మోహం చెందలేదు. అహం త్వాం దర్శనాదేవ అహం త్వాం దర్శనాదేవ తారయామి తపోబలాత్ తారయామి తపోబలాత్ తపోబలాద్ది బలవత్ తపోబలాద్ది బలవత్ బలమన్యన్న విద్యతే బలమన్యన్న విద్యతే. నిన్ను నా తపోబలంతో, నా దర్శనంతోనే తరింపజేస్తాను, ఉద్ధరిస్తాను. తపోబలం కంటే మించిన బలం మరొకటి లేనే లేదు. ఓ కీటకమా, నువ్వు చేసిన పాపాల ఫలితంగా నువ్వు పురుగు అయ్యావని నాకు ముందే తెలుసు. నీకిప్పుడు ఇష్టమైతే మళ్ళీ నీకు ధర్మం లభిస్తుంది. దేవతలైనా సరే, పశుపక్ష్యాదులైనా సరే ఈ కర్మభూమిలో చేసిన కర్మఫలాన్ని తప్పకుండా అనుభవిస్తాయి. మనుష్యులలో ధర్మం కూడా కోరిక కోసమే అయి ఉంది. అలాగే గుణాలు కూడా కోరికలను తీర్చుకోవటం కోసమే కనిపిస్తాయి. సరే, ఒకచోట ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఎప్పుడూ చంద్ర సూర్యులను పూజిస్తూ ఉంటాడు, పుణ్యకథలను చెబుతూ ఉంటాడు. ఓ కీటకమా, నువ్వు అక్కడ పుడతావు, అక్కడ పంచభూత విషయాలను నువ్వు అనుభవిస్తావు. అక్కడ నేను నీకు బ్రహ్మ విద్యను బోధిస్తాను. ఇక నువ్వు నీకు నచ్చిన లోకానికి వెళ్ళు అన్నాడు. ఆ పురుగు అలాగే అని ఆ రహదారిలో నిలబడింది. ఇంతలో ఒక పెద్ద బండి వేగంగా అక్కడికి వచ్చింది. ఆ బండి చక్రం పురుగును పచ్చడి చేస్తూ దాని మీద నుంచి వెళ్ళిపోయింది. పురుగు మరణించింది. తర్వాత అది క్రమంగా ముళ్ళ పంది, ఉడుము, పంది, మృగం, పక్షి, చండాలుడు, శూద్రుడు, వైశ్యుడుగా జన్మించింది. చివరకు క్షత్రియ జన్మలో పుట్టి రాజయ్యింది. అలా ఆ పురుగు ఇతర జాతులు అన్నిటిలో తిరిగి వ్యాసమహర్షి అనుగ్రహం వల్ల క్షత్రియ జాతిలో పుట్టింది. మళ్ళీ వ్యాసమహర్షిని దర్శించాలని ఆయన దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ క్షత్రియుడికి తాను పురుగుగా ఉన్నప్పుడు వ్యాసమహర్షితో మాట్లాడినదంతా గుర్తుకొచ్చింది. వెంటనే క్షత్రియుడు నమస్కారం చేసి ముని పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు క్షత్రియుడిగా ఉన్న కీటకం మహర్షితో ఇలా అన్నది, ఓ మహర్షి, నేను మీ అనుగ్రహం వల్ల సాటిలేని స్థానాన్ని పొందాను. నేను ఈ స్థితిని పొందాలని 10 జన్మల నుండి కోరుకుంటున్నాను. పురుగుగా ఉండి కూడా నేను మీ కృప వల్లనే ఇలా రాజపుత్రుడిగా పుట్టాను. ఇప్పుడు బంగారు మాలలు ధరించినవి, ఎంతో బలం గలవి అయిన ఏనుగులు నన్ను మోస్తున్నాయి. కాంబోజ జాతికి చెందిన మేటి గుర్రాలను నా రథానికి కట్టబడి ఉన్నాయి. ఒంటెలు, కంచరగాడిదలు కట్టిన బండ్లు నన్ను లాగుతున్నాయి. బంధువులతో, అమాత్యులతో కలిసి రుచికరమైన ఆహారాన్ని తింటున్నాను. నేను గొప్పవాళ్ళు నివసించే ఇళ్లలో సుఖాన్ని ఇచ్చే శయ్యలపై నిద్రిస్తున్నాను. ప్రతి రాత్రి గడిచిపోయే ముందు దేవతలు ప్రియమైన మాటలతో ఇంద్రుణ్ణి స్తుతించినట్లు సూతులు, మాగధులు, వందులు నన్ను స్తుతిస్తున్నారు. మీది సత్యవాక్కు. మీ అనుగ్రహంతోనే పురుగుగా ఉన్న నేను ఇలా రాజకుమారుణ్ణి అయ్యాను. ఓ మహర్షి, మీకు నమస్కారం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. నేను మీ తపోబలంతోనే ఇంత వాడిని అయ్యాను, రాజ్యాన్ని పొందగలిగాను అని అన్నది. క్షత్రుడి రూపంలో ఉన్నటువంటి కీటకము వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నీ మాటలు నాకు నచ్చాయి. నువ్వు చక్కగా స్తుతించావు. ఇంతవరకు నీ కీటక జన్మను సంబంధించిన స్మృతి అంతా నీకు గుర్తుంది. చతుర్థుడిగా ఉన్నటువంటి నీ జన్మలో నువ్వు ధనం కోసం క్రూరుడివి అయ్యావు. చెయ్యకూడని చెడ్డ పనులు చేశావు. అందువల్ల నువ్వు చేసిన పాపం ఇంకా నశించలేదు. కీటక జన్మలో మాత్రమే నువ్వు నన్ను దర్శించావు. ఆ పుణ్యఫలం వల్లే రాజకుమారుడివి అయ్యావు. ఇప్పుడు మళ్ళీ నన్ను పూజిస్తున్నావు. అందుచేత ఈ పుణ్యఫలంగా నువ్వు మరుజన్మలో విప్రుడుగా పుడతావు. ఓ రాజకుమారా, ఈ జన్మలో బాగా సుఖపడతావు.
చివరలో గోబ్రాహ్మణుల కోసం యుద్ధం చేస్తావు. ఆ యుద్ధంలో ప్రాణులను అర్పిస్తావు, ప్రాణాలను. తర్వాత విప్రత్వాన్ని పొందుతావు. అప్పుడు ఇష్టమైన దక్షిణలను ఇస్తూ యాగాలు చేస్తావు. ఈ పుణ్యఫలంగా స్వర్గ సుఖాలను అనుభవిస్తావు. ఆ తర్వాత అవ్యయ బ్రహ్మస్వరూపుడివి అవుతావు, ఆనందాన్ని అనుభవిస్తావు. జీవుడు జంతు జన్మ నుండి శూద్రుడిగా పుడతాడు. తర్వాత వైశ్యుడిగా పుడతాడు. ఆ వైశ్యుడు క్షత్రియుడిగా పుడతాడు. ఆ క్షత్రియ జన్మలో సదాచారాలు పాటించినవాడు విప్రుడుగా పుడతాడు. ఆ విప్ర జన్మలో సదాచారాలు పాటిస్తూ ఉన్నవాడు పుణ్యప్రదమైనటువంటి స్వర్గాన్ని పొందుతాడు అన్నాడు వ్యాస భగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 119వ అధ్యాయం. భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, ఈ విధంగా పురుగు వ్యాసుడి అనుగ్రహం వల్ల క్షత్రియుడైంది, క్షత్రియ ధర్మాన్ని పాటించింది. అప్పుడు ఆ క్షత్రియుడు ధర్మార్థాలను పాటించాడు, తీవ్ర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు వ్యాసుడు సంతోషించి ఆ క్షత్రియుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. ఓ రాజా, ప్రాణిని రక్షించడం అనేది దేవతలకు వ్రతం. అదే క్షాత్రధర్మం. నువ్వు ఆ క్షాత్రదేవ వ్రతాన్ని పాటించావు కనుక నువ్వు మరుజన్మలో విప్రుడుగా పుడతావు. కనుక ఈ క్షత్రియ జన్మలో శుభాశుభాలను సరిగా తెలుసుకో, ఇంద్రియాలను జయించు, ప్రజలను చక్కగా పాలించు, మంచి భోగాలను దానం చేస్తూ అశుభాలను తొలగించు, ఆత్మజ్ఞానివై ఉండు, శాంతను కలిగి ఉండు, నీ ధర్మమందు ఆసక్తుడై ఉండు. కాలానుసారంగా ఈ క్షాత్ర శరీరాన్ని విడిచిన తరువాత మరుజన్మలో విప్రత్వాన్ని పొందుతావు అన్నాడు. అప్పుడు క్షత్రియుడిగా జన్మ ఎత్తిన కీటకం వ్యాసమహర్షి మాట విని ప్రజలను ధర్మంగా పాలించింది. అతి కొద్ది కాలంలోనే పరలోకానికి చేరింది. ప్రజలను ధర్మంగా పాలించిన ఫలంతో విప్రత్వాన్ని పొందింది. విప్రుడుగా జన్మించింది. వ్యాసమహర్షి ఆ విప్రుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. ఓ విప్రుడా, నువ్వు ఇక బాధపడకు. శుభకృత్ శుభయోనీషు, శుభకృత్ శుభయోనీషు, పాపకృత్ పాపయోనిషు, పాపకృత్ పాపయోనిషు. మంచి పనులు చేసిన వాడు ఉత్తమమైన శుభజాతుల్లో పుడతాడు. పాపకర్మలు చేసిన వాడు పాపజాతుల్లో పుడతాడు. ఉపపద్యతి ధర్మజ్ఞ, ఉపపద్యతి ధర్మజ్ఞ, యథా పాప ఫలోపగం, యథా పాప ఫలోపగం. మానవుడు తాను చేసిన పాపాన్ని బట్టి పాప ఫలాన్ని అనుభవించవలసిందే, తప్పదు. నువ్వు పాప ఫలాన్ని అనుభవించావు కనుక మరణానికి భయపడకు. ధర్మలోప భయంతే స్యాత్, తస్మాత్ ధర్మం చరోత్తమం. కానీ ధర్మలోప భయం ఉండాలి, ఉత్తమ ధర్మాన్ని పాటించాలి. కనుక నువ్వు ఈ విప్రజన్మంలో ఉత్తమ ధర్మాన్ని ఆచరించు అన్నాడు. అప్పుడు విప్రరూపంలో ఉన్న కీటకం ఇలా అంది. ఓ భగవంతుడా, నీ వల్లనే నేను సుఖస్థితి నుండి మరీ సుఖస్థితికి వచ్చాను. ధర్మానుసారంగా ధనాన్ని పొందాను. నేను చేసుకున్న పాపం ఇప్పుడు నశించిపోయింది. నీకు నమస్కారం అంది కీటకం. అలా ఆ పురుగు వ్యాసమహర్షి మాటను పాటించింది. క్రమంగా జన్మలెత్తి ధర్మాన్ని ఆచరించింది. తర్వాత దుర్లభమైన విప్రత్వాన్ని పొందింది, విప్రుడైంది. ఆ విప్రుడు ధర్మాన్ని ఆచరించాడు. భూమినంతా వందల కొద్దీ యజ్ఞానికి సంబంధించి యూపస్తంభాలతో నింపాడు. అంటే ఎన్నో యజ్ఞాలు చేశాడు అని. ఆ తర్వాత ఆ విప్రుడు బ్రహ్మలోకాన్ని పొందాడు. అలా ఒక్క పురుగు మహాత్ముని మాట పాటించి ఎలా తరించిందో చూడు. ఇది తన స్వధర్మాన్ని చక్కగా ఆచరించింది. విప్రజన్మం నుండి అది సనాతన బ్రహ్మపదాన్ని పొందింది. అదేవిధంగా కురుక్షేత్రంలో రాజులందరూ కూడా తమ శక్తి కొద్దీ క్షాత్రధర్మాన్ని ప్రదర్శించారు, మరణించి పుణ్యగతిని పొందారు. అందుకు నువ్వు బాధపడకు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 120వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు. మహాత్మా, విద్య, తపస్సు, దానం,
వీటిలో ఏది గొప్పదో నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వం ఈ విషయం గురించే వ్యాస మైత్రేయ మహర్షులు మాట్లాడుకున్నారు. దాన్ని చెబుతాను, శ్రద్ధగా విను. ఒకనాడు వ్యాస మహర్షి రహస్యంగా సంచారం చేస్తూ వారణాసికి వచ్చాడు. అక్కడ మునులందరూ ఉన్నారు. వారిలో మైత్రేయ మహర్షి కూడా ఉన్నాడు. వ్యాసుడు ఆయనను కలుసుకున్నాడు. అప్పుడు మైత్రేయ మహర్షి తన దగ్గరగా కూర్చున్న వ్యాస మహర్షిని ఆదరించాడు, పూజించాడు, మంచి భోజనాన్ని పెట్టాడు. వ్యాసుడు ఆ మంచి భోజనాన్ని తిని ఎంతో సంతోషించాడు. తర్వాత అక్కడి నుండి బయలుదేరుతూ చిరునవ్వు నవ్వాడు. అప్పుడు మైత్రేయ మహర్షి ఇలా అడిగాడు, ఓ ధర్మాత్మ, మీ పాదాలకు నమస్కారం. నేను చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను కనుక చెప్పండి, నన్ను చూసి మీరెందుకు నవ్వారు? దానికి కారణమేమిటి? మీరు తపస్సులు, ధైర్యం గలవారు. అటువంటి మీకు ఉల్లాసం ఎందుకు కలిగింది? మీకు మా తపస్సు తెలుసు, ఈ ప్రాంతం యొక్క అదృష్టమూ తెలుసు. నేను జీవాత్మ పరమాత్మలను వేరువేరుగా భావిస్తాను. పరమాత్మ సర్వ పదార్థాలలో సంబంధం గలవాడు. అందువల్ల జీవాత్మ కన్నా విశిష్టమైనవాడు. మీ దృష్టిలో జీవాత్మ పరమాత్మలు అభిన్నులు. అటువంటి స్థితిలోనే నేను కూడా ఉన్నాను. మరి నేను నవ్వాలి కదా? ఇది నా సందేహం. నాకు రాని నవ్వు మీకేలా వచ్చింది చెప్పండి అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, మహర్షి, అతిచందం అంటే అతిథిని గౌరవించి సత్కరించటం వల్ల, అతివాదం అంటే అతిథిని మంచి మాటలతో గౌరవించటం వల్ల నాకు ఈ ఉల్లాసం కలిగింది, నవ్వు వచ్చింది. వేదవాక్కు అసత్యం ఎందుకు అవుతుంది? ఎప్పుడు అసత్యం కాదు కదా. వేదం ఎందుకు అబద్ధమవుతుంది? అంటే ఉత్తమ నియమాలను పాటించడం కోసం పురుషుడికి 3 మార్గాలు చెప్పబడ్డాయి. ఆ 3 మార్గాలే ద్రోహం చేయకపోవటం, దానం చేయటం, ఇతరులతో సత్యమే చెప్పటం. దీనిని వేదం చెప్పింది. పూర్వకాలంలో దీనిని మహర్షులు పాటించారు. దీనినే నేను అనాదిగా వింటున్నాను. ఇప్పుడు మనం కూడా దీనినే కర్తవ్యంగా స్వీకరించాలి, పాటించాలి. వేదం చెప్పినట్లుగా చేసిన దానం కొద్దిగా అయినా మహాఫలాన్ని ఇస్తుంది. అసూయ లేకుండా హృదయపూర్వకంగా ఆర్తితో ఉన్న నాకు నువ్వు అన్నపానీయాలను దానం చేశావు. ఓ మహర్షి, నేనప్పుడు ఆకలి దప్పులతో బాధపడుతున్నాను. ఇలాంటి సమయంలో నా ఆకలి బాధను తీర్చావు. దానివల్ల నువ్వు మహాయజ్ఞాల ద్వారా పొందే పుణ్యలోకాలను గెలుచుకున్నావు. దానిని నేను చూస్తున్నాను. అందుకే నాకు నవ్వు వచ్చింది. ఇది నవ్వు కాదు, సంతోషం అని గ్రహించు. ఈ దానం వల్ల పవిత్రమైన నీ తపస్సుకు నేనెంతో సంతోషించాను. నీ బలం పుణ్యబలం, నీ దర్శనం పుణ్యదర్శనం. నువ్వు దానం చేయటం వల్లనే నీ శరీరం నుండి పవిత్రమైన గంధపు వాసన వెలువడుతోంది. అది తీర్థస్నానం చేయటం కన్నా, ధర్మానుసారంగా నియమాలను పాటించేదానికన్నా గొప్పదిగా ఉంది. శుభం సర్వ పవిత్రేభ్యః, శుభం సర్వ పవిత్రేభ్యః దానమేవ పరం ద్విజ, దానమేవ పరం ద్విజ. నో చేత్ సర్వ పవిత్రేభ్యః, నో చేత్ సర్వ పవిత్రేభ్యః దానమేవ పరం భవేత్, దానమేవ పరం భవేత్. కనుక ఓ విప్ర, పవిత్ర కర్మలన్నిటిలోనూ దానమే పవిత్రమైనది. అది చాలా పవిత్రం కాకపోతే ఆ దానాన్ని గురించి పండితులు ఇంత గొప్పగా చెప్పేవారే కాదు. వేదం చెప్పిన కర్మలన్నిటిలోనూ దానమే గొప్పది. ఈ విషయంలో నాకు సందేహం లేదు. దాతలు చూపించిన దారిలోనే బుద్ధిమంతులు నడుస్తారు కదా. వారే ప్రాణదాతలు. వారి యందే ధర్మం నిలిచి ఉంటుంది. దానం వేదాధ్యయనంలాగా ఉత్తమమైనది, ఇంద్రియ నిగ్రహంలాగా గొప్పది, సర్వ విషయాలు విడిచిపెట్టడంలాగా శ్రేష్టమైనది. అందుచేత దానమే పరమ ఉత్తమమైనది. ఈ దానం వల్ల నువ్వు ఉత్తమమైన సుఖాన్ని పొందుతావు. బుద్ధిమంతుడైన మానవుడు దానం ద్వారా సుఖాన్ని పొందుతాడు. తర్వాత శాశ్వత సుఖాన్ని పొందుతాడు.
ఇది మన కంటికి కనిపించే విషయం. అందుచేత సందేహం లేకుండా మనం ఇలాగే దీనిని గ్రహించాలి. నీ వంటి శ్రీమంతులు ధనం లభించినప్పుడు దానాలు చేసి సుఖిస్తారు. ఓ బుద్ధిమంతుడా, కొందరు విషయ సుఖాలను అనుభవించి దుఃఖాలను కొని తెచ్చుకుంటారు. కొందరు తపస్సు ద్వారా కష్టపడి సుఖాలను పొందుతారు. ఇవి వారి వారి స్వభావాన్ని బట్టి లభిస్తూ ఉంటాయి. ఈ లోకంలో పండితులు మానవుడి ప్రవర్తన 3 రకాలుగా ఉంటుందని చెబుతారు. అవి 1 పుణ్యము, 2 పాపము, 3 పుణ్యపాపాలు కానిది. బ్రహ్మజ్ఞాని తాను పని చేసినట్లుగా భావించడు. అంటే తాను కర్తనని అనుకోడు. అందువల్ల తాను చేసిన పనిని పుణ్యం అనుకోడు. అలాగే పాపం అని కూడా అనుకోడు. కనుక బ్రహ్మజ్ఞానికి తాను చేసిన పని యొక్క పుణ్యపాపాలు అంటుకోవు. యజ్ఞం, దానం, తపస్సు చేసే మానవులు పుణ్యాత్ములు. ఇతర ప్రాణులకు ద్రోహం చేసేవారు పాపాత్ములు. ఇతరుల ద్రవ్యాన్ని దొంగిలించేవారు దుఃఖిస్తారు, నరకంలో పడతారు. ఈ పుణ్యపాప కర్మల కన్నా ఏ ఇతర కర్మలలోనూ పుణ్యము లేదు, పాపము లేదు. కనుక ఓ మైత్రేయ మహర్షి, నువ్వు ధర్మాన్ని ఆచరించావు, దాన యజ్ఞాన్ని చేశావు. కనుక ఆనందించు, వృద్ధి చెందు, ప్రసన్నుడిగా ఉండు. ఇంకా దానాలు చెయ్యి, యాగాలు చెయ్యి. పండితులు కానీ తాపసులు కానీ నిన్ను తక్కువ వాడిగా చూడరు, అవమానించరు అన్నాడు వ్యాస మహర్షి అని చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 121వ అధ్యాయం. భీష్ముడు చెప్తున్నాడు. వ్యాసుడు ఇలా అనగానే మైత్రేయుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, మీరన్నది నిజం. మీరు అనుమతిస్తే నేను కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విని వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ మైత్రేయ, నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావో చెప్పు, నేను వింటానన్నాడు. మైత్రేయుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షి, మీరు విద్యా తపస్సులతో పవిత్రమైన అంతఃకరణం గలవారు, ఇందులో సంశయం లేదు. మీరు దానం గురించి చెప్పింది సత్యం. మీ వల్ల నాకు మహాలాభం సిద్ధించింది. నేను బుద్ధితో బాగా ఆలోచించి దీనిని గ్రహించాను. మీ దర్శనంతోనే మాకు మేలు కలుగుతుంది. ఈ మంచి కర్మ కూడా మీ అనుగ్రహం వల్లే లభించింది. చక్కని పాండిత్యం, చక్కని నడవడిక గల విప్రుడు దానం తీసుకోవటానికి అర్హుడు. అలాంటి స్వీకర్త కనుక లేకపోతే ధనికులు ధనమంతా ప్రయోజనం లేనిదే అయిపోతుంది. మూర్ఖుడు అన్నాన్ని తింటూ దానిని నాశనం చేస్తాడు. అప్పుడు ఆ అన్నం ఆ మూర్ఖుడిని నాశనం చేస్తుంది. యోగ్యుడై అన్నాన్ని, అన్నదాతను రక్షించిన వాడిని ఆ అన్నం రక్షిస్తుంది. దాన ఫలాన్ని చంపినవాడు తాను కూడా చచ్చిన వాడితో సమానం. పండితుడైతే తాను తిన్న అన్నాన్ని మళ్ళీ వృద్ధి చెందేలాగా చూస్తాడు. అన్నం నుండే జన్మించడం జరుగుతుంది. యదేవ దదతః పుణ్యం, యదేవ దదతః పుణ్యం, తదేవ ప్రతిగృహ్ణతః, తదేవ ప్రతిగృహ్ణతః, నహ్యేక చక్రం వర్తేత ఇత్యేవ మృషయో విదుః, ఇత్యేవ మృషయో విదుః. ఇచ్చిన వాడికి వచ్చిన పుణ్యమే తీసుకున్న వాడికి కూడా వస్తుంది. ఒక చక్రంతో బండి నడవదు. దీనినే ఋషులు భావించారు. చక్కని పాండిత్యము, మంచి నడవడికలు గల విప్రులు ఉన్న చోట చేసిన దాన ఫలాన్ని ఇహలోకంలో పరలోకంలో కూడా అనుభవించవచ్చు. పవిత్ర వంశంలో పుట్టి ఎల్లప్పుడూ తీవ్రమైన తపస్సుతో ఆసక్తి కలిగి ఉన్న విద్వాంసులు ఎప్పుడూ అందరికన్నా పూజ్యులై ఉన్నారు. ఆ సజ్జనులు దారిని ఏర్పరుస్తారు. ఎలాంటి సందేహం లేకుండా ఆ దారిలో నడిచిన వారు మోహానికి గురికారు, నష్టపోరు, కష్టపడరు, దుఃఖించరు. వారే స్వర్గానికి నడిపిస్తారు. వారు సనాతనులు, యజ్ఞాలు నిర్వహిస్తారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 122వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, మైత్రేయుడు అలా అనగానే వ్యాసుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు జ్ఞానాన్ని పొందావు,
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.